తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంతర్జిల్లాల దొంగ అరెస్టు. 19,34,000 రూపాయల విలువ గల బంగారం, వెండి నగదును స్వాధీనం చేసుకున్న ఉండ్రాజవరం పోలీసులు 2025 డిసెంబర్ 9వ తేదీన భోగవల్లివారి వీధి ఉండ్రాజవరంలో కరుటూరి వెంకటరత్నం ఇంటిలో చోరీకి పాల్పడ్డ దొంగ. సీసీ కెమెరాలకు చిక్కిన దొంగ 223 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, ₹1,00,000 నగదు స్వాధీనం. అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన చలపనశెట్టి సన్యాసిరావును దొంగగా గుర్తించి అరెస్టు చేసిన ఉండ్రాజవరం పోలీసులు. ఉండ్రాజవరంలో 1, ఆత్రేయపురంలో 2, పత్తిపాడులో 1, కోకవరంలో 1, మొత్తం 5 కేసులను ఛేదించిన పోలీసులు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాలతో ఉవ్వూరు డిఎస్పీ దేవకుమార్ పర్యవేక్షణలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ ఆధ్వర్యంలో నిఘా పట్టుపడ్డ దొంగ. ఉండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ మరియు వారి సిబ్బంది బుజ్జి, జ్యోతిబాబు, సాంబయ్య, రహమాన్, కృష్ణాజీరావు, రామాంజనేయులను అభినందించిన జిల్లా ఎస్పీ. ఇది 9వ తారీఖు రాత్రి, అంటే తెల్లారితే 10వ తారీఖు 12వ నెల డిసెంబర్ నెలలో ఉండ్రాజవరం మండలం భోగవల్లి వారి వీధిలో ఈ కట్టూరి వెంకటరత్నం గారి ఇంట్లో వాళ్ళు ఊర్లో లేరండి. ఇంటికి తాళాలు వేసి బెంగళూరు వెళ్ళారు. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి ప్లేటు, అట్లానే 3,50,000 విలువ చేసే క్యాష్, మొత్తం అంతా కలిపి సుమారు 22 లక్షల విలువ చేసే వస్తువులు పోయినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద క్రైమ్ నెంబర్ 125/25 అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 305A బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. కేసు దర్యాప్తులో భాగంగా మనకి నేరస్థలంలో దొరికిన ఆధారాలు బట్టి ఈ నేరం చేసింది చలపనశెట్టి సన్యాసరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇతని మీద నిఘా ఉంచి ఇతన్ని ఎక్కడున్నాడు ఏంటంటే ఇతని వేరే బోర్స్ అంతా తెలుసుకుని నిన్న రోజు, అంటే 2/1/2026 తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మారంపూడి దగ్గర, రాజమండ్రిలోని మారంపూడి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయి సమక్షంలో ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో, బంగారు వస్తువులు ఏవైతే పోయినాయో బంగారు వస్తువులు, వెండి ప్లేటు ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగిందండి. అట్లానే 3,50,000 నగదుకు గాను ₹1,00,000 మాత్రమే రికవరీ అయింది. మిగతా డబ్బులు ముద్దాయి తన జలసాలకి ఖర్చు పెట్టుకున్నాడు. ముద్దాని నిన్న సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేశాము. ఈ రోజు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అలానే ఈ ముద్దాయి గతంలో ఇతని మీద 35 దొంగతనం కేసుల వరకు ఉన్నాయి. ఇతని సొంతూరు గొంటువారిపాలెం, అడ్డతీగల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇతను 2018లో మొట్టమొదటిసారి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఇతని మీద 35 ఇళ్ళు దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని పట్టుకోవడం ద్వారా మన నేరంతో పాటు, ఉండ్రాజవరం నేరంతో పాటు ఆత్రేయపురంలోని ఒక 2 గ్రీవ్ కేసులు, పత్తిపాడు, కాకినాడ జిల్లా పత్తిపాడులోని ఒక నేరం, ఇంటి నేరం, గోకవరంలోని ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్, మొత్తం 5 నేరాలు ఛేదించడం జరిగింది. ఈ ముద్దాయి మనకి ఎక్కువగా ఈ
అడ్డజాగుల్లో నివసిస్తూ గుంటూరు పాలనలో నివసిస్తూ మోటార్ సైకిల్ మీద పగల టైంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఈ మన రాజమండ్రి, అట్లానే ఈ రాజానగరం, సామలకోట, కిల్లంపూడి, ఏలేశ్వరం, పెద్దాపురం, బిక్కవోలు, జగ్గంపేట, గండేపల్లి, రామచంద్రపురం ఈ ఏరియాలో అన్ని చోట్ల కూడా నేరాలు చేయడం జరిగింది. సో ఈ ఏరియా అంతా కూడా అతనికి అలవాటు. చివరిసారిగా పెద్దాపురం సామలకోట పోలీసులు అక్టోబర్ నెలలో 2025 అక్టోబర్ నెలలో అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక 15 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ చేసి బెయిల్ మీద వచ్చి మళ్ళీ మన దగ్గర నేరం చేశాడు. ఇతను పగల టైం బండి మీద వచ్చి రెక్కీ చేసుకుని ఏదైతే ఇల్లులు తాళాలు వేసి ఉన్నాయో డే టైం అంతా కూడా అక్కడ రెక్కీ చేసుకుని నైట్ టైం మళ్ళీ వాచ్ చేసి రాత్రి సమయంలో అర్ధరాత్రి 1 గంట 12 ఆ సమయంలో నేరం చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ఈ ముద్దా యొక్క నేరాలు చేస్తూ ఉంటాడు. ఈ ముద్దాన్ని పట్టుకోవడం ద్వారా మనం 5 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు మీ ఇళ్లలో విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ క్యాష్ కానీ ఎవరు కూడా దయచేసి ఇళ్లలో పెట్టుకోవద్దండి. వీలైనంత వరకు మీకు సౌకర్యం ఉంటే లాకర్ తీసుకుని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ, లేదంటే మీరు ఊరు వెళ్ళినప్పుడు మీ బంధువుల ఇళ్లలో, బాగా తెలిసిన ఇళ్లలో, బంధువుల ఇళ్లలో పెట్టుకోవడం కానీ చేస్తే ఇలా మీ విలువైన వస్తువులు సొమ్ము దొంగల బారిన పడకుండా ఉండడానికి కొంచెం వరకు మనం నివారించగలుగుతాము. అట్లానే మన నిడదవోలు సర్కిల్ పరిధిలో 40 LHMS కెమెరాలు ఉన్నాయండి. ప్రతి పోలీస్ స్టేషన్కి 10 LHMS కెమెరాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. LHMS అంటే మీరు ఏదైనా పని నిమిత్తం కానీ, లేదంటే ఏదైనా తీర్థయాత్రలు కానీ, లేదంటే ఏ శుభకార్యానికో సెలవులకో ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ చేస్తే, సార్ ఇలా మేము ఊరు వెళ్తున్నామో, ఒక 4 రోజులు ఉండమో, ఒక వారం రోజులు ఉండమో అని చెప్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము LHMS కెమెరా అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరన్నా నేరస్తుడు దొంగతనం చేయడానికి మీ ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఇమీడియట్గా అది మనకి అలర్ట్ ఇస్తుంది, మీకు అలర్ట్ వస్తుంది, మీతో పాటు 4గురికి అలర్ట్ వస్తుంది, SI గారికి, CI గారికి, మొత్తం మనందరూ కూడా అలర్ట్ వస్తుంది. సో మనం వెంటనే ఇమీడియట్గా నేరస్థలంలో దొంగని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరు ఊరు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయండి. మేము విధిగా వచ్చా మీ ఇంట్లో ఆ LHMS కెమెరా అనేది ఇచ్చేస్తాము. సో ఇది మనం దొంగతనం జరిగిన తర్వాత మా వస్తువులు పోయినాయి అని మనం బాధపడే కన్నా ముందే మనం నివారణ చర్యలో భాగంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ విలువైన వస్తువులు దొంగల బారిన పడకుండా కాపాడుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తాము. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏ విధమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదండి. సార్, ఈ కేసులు ఛేదించడంలో సీసీ కెమెరా పాత్ర ఉందని చెప్పి తెలిసిందే, దాంట్లో ఎంతవరకు సార్ అది? అవునండి. ఎవరైతే ఇంట్లో దొంగతనం జరిగిందో వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ద్వారానే మనం ఈ ముద్దాయిని గుర్తించడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వీరు ఇంటి బయట 1-2 సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఎవరు చేశారు అన్న దానికి మనకు ఒక క్లూ అనేది లభించడం జరుగుతుంది. సో తద్వారా ఏదైనా అనుకోని సంఘటన జరిగినా, నేరం జరిగినా ఇమీడియట్ గా మాకు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్ గా మీ పోయిన వస్తువులు రికవరీ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఫాస్ట్ గా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఈ నేరం జరిగినంటే మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ IPS సార్, అట్లానే సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొవ్వూరు DSP గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు మన ఉండ్రాజవరం SI గారు రవికుమార్ గారు, అట్లానే మన ఉండ్రాజవరం హెడ్ కానిస్టేబుల్ గుజ్జుబాబు, జ్యోతిబాబు, మన సర్కిల్ క్రైమ్ పార్టీ రెహమాను, సాంబా అంతా కూడా ఆ రోజు నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం ఏది కూడా ప్రాపర్టీ ఏది డిస్పోజల్ కాకుండా ఇంటాక్ట్ గా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ ఇంటాక్ట్ గా రికవర్ చేయడంలో మన క్రైమ్ టీము, అట్లానే మన హెడ్ కానిస్టేబుల్స్, ఉండ్రాజవరం SI గారు మంచి ఎఫెక్టివ్ గా పనిచేసి ఇంటాక్ట్ గా ప్రాపర్టీ రికవరీ చేయగలిగారు. వీళ్ళందరికీ కూడా SP గారు అప్రిషియేషన్ తెలియజేశారండి.